हरि ओम श्री गुरुभ्यो नमः। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः। భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమానికి సహృదయులైన ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం, హార్దిక స్వాగతం. ఋగ్వేదంలోని ఈ కార్యక్రమ విభాగంలో ఇప్పటి వరకు కూడా 18 విభాగాలు పూర్తయ్యాయి. ఇవాళ 19వ విభాగం సహృదయులైనటువంటి భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమ సందర్శకులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మనకందరికీ అందిస్తూ ఒక మంచి సత్సంగానికి నాంది పలికినటువంటి ఏసిటీ వారి ఓం ఛానల్ కార్యనిర్వాహక బృందానికి కూడా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నారు. వారందరూ కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు ఓంకారం 3 సార్లు ఉచ్చరిస్తే బాగుంటుంది, ప్రణవ నాదం ప్రాణాయామపూర్వకంగా 12 మాత్రా స్వరూపంగా ఆ ఓంకారాన్ని 3 సార్లు ఉచ్చరించి తర్వాత కార్యక్రమం ప్రారంభించి, ముగింపులో కూడా 3 సార్లు కార్యక్రమాన్ని ఈ ప్రణవనాద పూర్వక ప్రాణాయామపూర్వక ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తే బాగుంటుందని ఒక మంచి సూచన ఇచ్చారు. అందరికీ ఈ సూచన ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మన ఈ భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో సంస్కృతికి సంబంధించిన విషయాలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, నాటకాలు, సంస్కృత నాటకాలు, మహాకవి కాళిదాసు, అలాగే భవభూతి మహాకవి, ఇలాంటి మహానుభావులు రాసిన సంస్కృత రూపకాలు, ఇవన్నీ కూడా మనం వేదంలోని రుక్కులతో పాటు అప్పుడప్పుడు అవి కూడా సమీక్షిస్తూ చెప్పుకోవడం వల్ల మనకి ఉభయతారకం అవుతుంది. కామదం మోక్షదం అన్నట్లుగా లౌకికమైనటువంటి కావ్యానందం పొందొచ్చు, ఆధ్యాత్మికమైన బ్రహ్మానందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ 19వ విభాగం నుంచి ప్రాణాయామపూర్వక ఓంకారం చేసి తర్వాత రుక్కులు మొదలు పెడదాం.
భారతీయ సంస్కృతి కార్యక్రమంలో ఆ పరమాత్మ వేద మాతృస్వరూపంగా ఇటువంటి సత్సంగాన్ని చెప్పడానికి నాకు, వినడానికి మీకు ప్రోత్సాహం అందించి ఇలా చెప్తే బాగుంటుంది చెప్పండి అని చెప్పినటువంటి ఏసిటీ వారి ఓం ఛానల్ నిర్వాహకులకు, చెప్పే విషయాలు బాగున్నాయి, అందరినీ ఆదరిస్తున్నాయి అని ఆమోదించినటువంటి సహృదయ ప్రేక్షక శ్రోతలకు, ఆ మహాశయులకు అందరికీ కూడా సమానంగా పుణ్యం లభిస్తుంది. కారణం ఏంటంటే శాస్త్రవచనం ఒకటి ఉందండి. శాస్త్రం అంటే చెప్పుకున్నాం, శాసితు వచనం శాస్త్రం. శాసితు శాసించే ఆ పరమాత్మ యొక్క వచనం, మాట, ఆయన యొక్క ఆదేశం. ఆ పరమాత్మ యొక్క ఆదేశం ఏమిటంటే కర్త కారయితా చైవ, కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః, ప్రేరకశ్చ అనుమోదకః, కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః, సుకృతే దుష్కృతే చాపి, సుకృతే దుష్కృతే చాపి చత్వారः సమభాగినః, సుకృతే దుష్కృతే చాపి చత్వారः సమభాగినః. ఇది శాస్త్రవచనం, ధర్మశాస్త్రంలో చెప్పిన విషయం ఇది. మనం చేసే పని సుకృతమైన దుష్కృతమైన, సుకృతం అంటే మంచి పని, దానికి వ్యతిరేకం దుష్కృతం చెడ్డ పని. ఆ పని యొక్క అంటే సుకర్మ కుకర్మ. సుకృతం అంటే సుకర్మ మంచి పని, దుష్కృతం అంటే కుకర్మ చెడ్డ పని. ఆ సుకర్మ యొక్క ఫలితం పుణ్యఫలం, కుకర్మ యొక్క ఫలితం పాపఫలం. ఈ రెండింటినీ కూడా నలుగురు సమానంగా పంచుకుంటారటండి. ఎవరు? కర్త కారయిత చైవ, కర్త చేసేవాడు. 2 కారయిత చైవ, కారయిత మీరు ఈ పని చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం అని ప్రోత్సహించేవాళ్ళు. ప్రేరకశ్చ మీకు కావాల్సినటువంటి సదుపాయాలు చేస్తాం, ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని ప్రేరేపించేవాళ్ళు. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు. ప్రేరక ప్రోత్సాహం కల్పించేవాళ్ళు, బాగుంది బాగా చేస్తున్నారు అని ప్రోత్సాహం కల్పించేవాళ్ళు. అనుమోదక కార్యక్రమం బాగుంది, అలాగే మీరు చేసిన మంచి పని బాగుందండి, ఇటువంటి మంచి పనిని మేము ఆమోదిస్తున్నాం, మేము ఆనందిస్తున్నాం, అంగీకరిస్తున్నాం, ఇది మీరు కొనసాగించండి అని చెప్పేవాళ్ళు. నలుగురు కూడా 4 సమాన భాగాలు పంచుకుంటారు, అది మంచి పనైనా చెడ్డ పనైనా. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమం ఒక సత్సంగం, ఒక మంచి పని. ఈ సత్సంగానికి కర్త కారయిత ప్రేరక అనుమోదక, ఈ నలుగురికి కూడా ఆ వేదమాత సమానంగా ఫలితాన్ని ఇచ్చి అందరినీ కాపాడాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరికీ కూడా సుఖ జీవనాన్ని, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈనాటి రుక్కులు కొనసాగిద్దాం. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. కలియుగం ఇప్పటికి ప్రారంభించి 5113 సంవత్సరాలు అయింది. కలియుగ ప్రారంభానికి సుమారుగా 60-70 ఏళ్ల ముందే భగవాన్ వేదవ్యాస మహర్షి అనంతమైన వేదరాశిని వాటి యొక్క స్వరూప స్వభావాలను బట్టి దేవతలను స్తుతిస్తూ దేవతల యొక్క గుణగణాలని వర్ణించేటటువంటి మంత్రాలను రుక్కులుగాను అంటే ఋగ్వేదముగాను, ఆ మంత్రాలను యాజనాది ప్రక్రియల్లో ఉపయోగించేటటువంటి వినియోగ విధానాన్ని తెలిపే యజుస్సులు,
ఆ సూక్తములు ఉన్నటువంటి మా వేదాన్ని యజుర్వేదంగాను, ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రాలను గానంగా సప్తస్వరాత్మకంగా ఆ భగవంతుణ్ణి కీర్తించడానికి, నామ సంకీర్తన చేయడానికి వీలుగా ఒక గాన ప్రక్రియను, సామ అంటే శాంతిని కలిగించే గానం, మనస్సుకు ప్రశాంతిని కలిగించే గానం, అటువంటి సామ అనే మంత్రాలు ఉన్నటువంటి భాగాన్ని సామ సంహిత లేదా సామ వేదంగాను, ఇంకా మంత్రాత్మకము, తంత్రాత్మకము, యంత్రాత్మకము ఇవన్నీ భాగాలుండి మానవుడికి ఐహిక జీవితానికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా సుఖజీవనాన్ని కలిగించేటటువంటి అనేక రకాల వైజ్ఞానిక, తాంత్రిక, మాంత్రిక ప్రక్రియలన్నీ బోధించే అథర్వవేదం, వాటిని అథర్వములు అంటారు ఆ మంత్రాలు. అటువంటి అథర్వవేదాన్ని 4 భాగాలుగా విడదీశారు ఆయన మహానుభావుడు. అందుకనే ఆయన గురించి మనం చెప్పుకుంటుంటాం కదా, వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠుడికి మునుమనువడు, వశిష్ఠుడి కుమారుడు శక్తి మహామునికి మనుమడు, శక్తి మహాముని కుమారుడైన పరాశర మహర్షికి కుమారుడు ఆయన వేదవ్యాస మహర్షి. బాదరాయణ వేదాలు విశ్లేషణాత్మకంగా విభజించి మనకు అందించడం వల్ల వేదవ్యాస అనేది ఆయనకి బిరుదం. శుకతాతం ఇది మరో విశేషం ఉండే ఆయనకి. ఆ శుకపరబ్రహ్మ ఆయన కుమారుడు. ఆయన సామాన్యుడా, తన తండ్రి గారు రాసినటువంటి వేదశాస్త్ర పురాణాలన్నింటినీ కూడా ప్రచారం చేసి అందరికీ వినిపించి 7 రోజుల్లో భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకు వినిపించి అతనికి మోక్షాన్ని ప్రసాదింపజేసిన మహానుభావుడు శుకపరబ్రహ్మ. అలాంటి వేదవ్యాస మహర్షి మనకు ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. అటువంటి వేదవ్యాస మహర్షికి నమస్కారం చేస్తూ ఈ 4 వేదాలకు కూడా వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మనం మరోసారి గుర్తు చేసుకుందాం. 14వ శతాబ్దంలో తుంగభద్రా నదీ తీరంలో విద్యారణ్య స్వాముల వారి యొక్క మార్గదర్శకంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావులు హరిహరరాయలు, బుక్కరాయలు. ఆ మహారాజుల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి సాయణాచార్యులు అనే ఒక గొప్ప వేదాంగ పండితుడు ఆ మహారాజుల యొక్క ప్రోత్సాహంతో 4 వేదాలకు భాష్యం రాశారు ఆయన. అంటే వ్యాఖ్యానం సంస్కృతంలో, సంస్కృత పదాలకు సంస్కృతంగా, అంటే సంస్కృతం 2 రకాలుగా ఉంటుంది. వైదిక సంస్కృతం, లౌకిక సంస్కృతం. వైదిక సంస్కృతంలో అయినటువంటి ఆ మంత్రాలకు, పదాలకు అర్థాలు కష్టమైనవి. ఆ వేద భాష, వేద వ్యాకరణం అవన్నీ కూడా వేదాలకు సంబంధించినవన్నీ నేర్చుకుంటే తప్ప అవి రాయడానికి అవకాశం ఉండదు. ఆ విధంగా వైదిక వ్యాకరణం నేర్చుకుని వేద మంత్రాలకు అర్థాన్ని గ్రహించి అవగాహన చేసుకుని దానికి పూర్వాపరాలు అయినటువంటి విశేషాలన్నీ జోడిస్తూ ఒక వ్యాఖ్యానాన్ని సంతరించిన మహానుభావుడు సాయణాచార్యులు. ఆయన రూపొందించిన చతుర్వేద వ్యాఖ్యానమే ఇప్పుడు అందరికీ ఆధారం. ఆ మహానుభావుని కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి, సాయణాచార్యులు వారు. అటువంటి సాయణాచార్యుల వారు ఇచ్చినటువంటి అందించినటువంటి ఈ రుక్కులు, వాటి వ్యాఖ్యానం మనం చెప్పుకుంటున్నాం. ఇది ప్రారంభించే ముందు ఒక్కసారి మనం ఆ పరమాత్మను స్మరించుకుని కొనసాగిద్దాం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానినాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్.
ఎంత మంచి పద్యం చెప్పాడు మహాభక్తుడు పోతన. పోతరాజు అంటారు, బమ్మెర పోతన. ఏకశిలానగరం, ఇప్పుడు వరంగల్ అంటున్నాం, ఆ ఏకశిలానగరానికి సమీపంలో ఉన్నటువంటి బమ్మెర అనే గ్రామంలో ఆయన జన్మించాడు. తండ్రి పేరు కేసనమంత్రి. తండ్రి వరకు కూడా అమాత్య పదవిని అధిష్ఠించారు. ఆయనకు వచ్చినప్పటికి ఆయన రాజుల్ని ఆశ్రయించడం అని చెప్పి కేవలం వ్యవసాయం చేసుకుంటూ ఆ భగవద్ అనుగ్రహంతో, సరస్వతీమాత అనుగ్రహంతో, చదువుల తల్లి అనుగ్రహంతో ఆయన మహా పాండిత్యం పొందాడు. సహజ పండిత అని ఆయనకు బిరుదం. ఎవరి దగ్గర నేర్చుకోలే, ఆయన భగవంతుడే అనుగ్రహించాడు. అటువంటి శక్తిమంతుడు మహాభక్తుడు పోతన. వేదవ్యాసుడు సంస్కృత భాషలో రాసినటువంటి భాగవతాన్ని ఆయన ఆంధ్రీకరించాడు. పోతన 16వ శతాబ్దం వాడు ఆయన. అటువంటి 15-16 శతాబ్దాల మధ్య ఉన్నవాడు ఆ మహానుభావుడు పోతన. భాగవత ప్రారంభంలో ఎంత భక్తితో చెప్పాడో చూడండి. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేలా. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేలా. అది ఆయన యొక్క భక్తి తత్పరత. ప్రారంభంలోనే చెప్పాడు ఆయన శ్లోకం. నేను పలికేది భాగవతం. ఏంటండి భాగవతం? భగవంతుని యొక్క భక్తులు భాగవతులు. ఆ భాగవతుల యొక్క చరిత్రలే భాగవతము. ఎంతమంది భక్తుల చరిత్రలు ఉన్నాయి దాంట్లో? గజేంద్రుడు, ప్రహ్లాదుడు, అజామిళుడు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క ఉపాఖ్యానాలన్నీ ఉన్నాయి. అటువంటి భాగవత పురాణాన్ని ప్రారంభం చేస్తూ నేను కాదు పలికేది, రామచంద్రుడు రామభద్రుడు పలికిస్తున్నాడు. వేరే ఇంకేదైనా పలకచ్చు, దానివల్ల పుణ్యం ఇహపరాలు ఉండవు. ఈ భాగవతాన్ని పలకడం వల్ల నాకు పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పుకున్న మహానుభావుడు ఆయన. గజేంద్రోపాఖ్యానంలో ఆయన గజేంద్రుడి చేత పలికిస్తున్నాడు. గజేంద్రుడు ఆ అడవిలో ఉన్న ఏనుగులన్నిటికీ రాజు, గజములలో శ్రేష్టమైనది. అది ఆ సరస్సులో అడుగుపెట్టింది. ఒక పెద్ద సరస్సు అది. ఆ సరస్సులో దాహం తీర్చుకోవడానికి అడుగుపెట్టింది. వెంటనే ఒక మొసలి దాన్ని పట్టుకుంది. ఆ మొసలి దాన్ని పట్టుకుని లోపలికి ఈడుస్తోంది. తనకు బలం ఉంది కదా అని పాపం ఎంతో ప్రయత్నం చేసింది. స్థానబలం దానికి ఉంది. అదే మనకి ఓ పద్యంలో చెప్పారు, నీటిలోని మొసలి నిగిడి ఏనుగు జంపు, బయట కుక్క చేరి భంగపడును, స్థానబలము కాని తన బలము కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. నీటిలోని మొసలి నిగిడి ఏనుగు జంపు. నీళ్ళలో ఉన్నంత వరకు దాని స్థానబలం ఎక్కువ. ఏనుగును కూడా లాగేసింది అది. అంత శక్తి దానికి స్థానబలం. బయటకు వస్తే దాని కుక్కలు కూడా పిక్కుతుంటాయి. స్థానబలము అది అంత గొప్పది, తన బలము కాదయా. ఆ విధంగా ఇది దాన్ని లాగుతోంది నీళ్ళ లోపలికి, ఇది బయటకు రావడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ రెండింటి మధ్య 21 రోజుల పాటు భీకర సంగ్రామం జరిగిందిటండి. క్రమక్రమంగా గజరాజుకు బలం క్షీణించింది. తన శక్తి ఉన్నంత వరకు పోరాడింది. ఎప్పుడైతే శక్తి ఉడిగిపోయిందో, శక్తి హీనమైపోయిందో, అప్పుడు భగవంతుడిని శరణొచ్చింది. ఆ సమయంలో ఆ గజరాజు చేత ఆ పోతనామాచ్యుడు పలికించిన పద్యమే ఇది. ఎంత గొప్ప పద్యం! ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నిండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు,
సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఆయన ఆత్మభవుడు, తనకు తానే ఉద్భవించాడు, తనను తానే సృష్టించుకున్నాడు. ఆ ప్రణవనాదంలోంచి వచ్చిన రూపం తేజోరూపం ఆయన భగవంతుడు. ఆయనకి నమస్కారం చేస్తూ మనం ఇవాళ ఋగ్వేదంలో ప్రథమ మండలంలో 5వ అనువాకంలో 22, 23 సూక్తాలు మనం ఇవాళ తెలుసుకోవాలి. 22వ సూక్తం 23వ సూక్తం కూడా దేవతా సమూహాన్ని వర్ణించేటటువంటి సూక్తాలు ఇవి. సూక్తం అంటే మంత్రముల సముదాయం అని చెప్పుకున్నాం, దేవతా మంత్రాలు. 22వ సూక్తం దశదేవతా సూక్తం అని పేరు దానికి. దశదేవతా సూక్తం 10 మంది దేవతల్ని వర్ణించేటటువంటి మంత్రాలు దీంట్లో ఉండటం వల్ల 10 రకాల మంత్రాలు ఉన్నాయి కనుక ఈ 10 రకాల మంత్రాలు 10 రకాల దేవతల్ని వర్ణించేటటువంటి 10 రకాల మంత్రాలు ఉన్నటువంటి సూక్తం కనుక దీన్ని దశదేవతా సూక్తం అన్నారు. దీని తర్వాత ఏకాదశ దేవతా సూక్తం వస్తుందండి, అది 23వ సూక్తం, ఏకాదశ దేవతా సూక్తం. ఈ దశదేవతా సూక్తం ఏకాదశ దేవతా సూక్తం కూడా అంటే 22, 23 సూక్తాలు కణ్వ మహర్షి యొక్క కుమారుడు మేధాతిథి దర్శించిన మంత్రాలే. ఇక్కడ మనకు దశదేవతలు దేవతామూర్తులు ఎవరంటే ఇంతకుముందు మనం ఋషులు వర్ణించిన దేవతలే, దర్శించిన దేవతలే ఇప్పుడు కూడా మనకి వస్తున్నారు. కాకపోతే ఇందులో విశేషం ఏంటంటే ఆ దేవతామూర్తుల యొక్క సతీమణులు కూడా వస్తున్నారు. దేవతామూర్తుల యొక్క సతీమణులు కూడా ఈ మంత్రంలో వస్తున్నారు. అశ్విని దేవతలు, సూర్యుడు, అగ్నిహోత్రుడు, అలాగే మహేంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి అంటే శచీదేవి, వరుణుడి భార్య వరుణాని, అగ్నిహోత్రుడి యొక్క భార్య ఆగ్నాయి అంటే స్వాహాదేవి, పృథివీ, అంతరిక్షం, విష్ణుమూర్తి, వ్యాప్నోతీతి విష్ణు. ఇలాంటి దేవతలు దశదేవతలు. ఈ మహానుభావుల గురించి మనం ఈ మేధాతిథి ఏ విధంగా వాళ్ళని దర్శించాడు, ఇంతకుముందు చెప్పిన విశేషాల కంటే ఎక్కువైనా ఏ విధంగా చెప్తున్నాడు అది మనం తెలుసుకుందాం. మనకి భారతీయ సంప్రదాయంలో బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు ఉషోదయం అంటారండి. ఆ సూర్యభగవానుడి యొక్క ఉదయాన్ని తెలుపుతూ ముందు వచ్చేటటువంటి ఎర్రదనం అరుణోదయం లేదా ఉషోదయం అంటారు. ఆ అరుణ కాంతి మనకి తూర్పున కనిపించినప్పుడు దాన్ని అరుణోదయం అంటారు. అరుణోదయానికి ముందే స్నాన సంధ్యాదులు నిర్వర్తించుకోవాలి. సరిగ్గా సంధ్యా సమయం అప్పుడు అవుతుంది కనుక అంటే సూర్యోదయానికి ముందు 48 నిమిషాల సమయం, 2 ఘడియల సమయం, ఒక ముహూర్త సమయం. ఒక్కొక్క ఘడియ 24 నిమిషాలు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. 2 ఘడియల సమయం అంటే 48 నిమిషాలు. ఆ 48 నిమిషాల సమయంలో సంధ్యావందనం పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకుని సరిగ్గా సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. రవయే నమః, మిత్రాయ నమః, పూష్ణే నమః, భానవే నమః అని ఆయనకు అర్ఘ్యప్రదానం చేయాలి. ఇది భారతీయ సంప్రదాయం. అందుకని మొట్టమొదట మనకి ఈ దేవతలను వర్ణించేటప్పుడు ఆ మహానుభావుడు ఆ సూర్యభగవానుడి యొక్క కుమారులు అశ్విని దేవతలను వర్ణిస్తున్నారు. అశ్విని దేవతలు తమ తండ్రి వలె ఆరోగ్యప్రదాయకులని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ అశ్విని దేవతలు పురాణ కాలంలో కూడా ఒక ఋషికుమారుడికి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కల్పించారు. అది మాధవ సాయణాచార్యులు వారు ఇక్కడ చెప్పారు ఒక సంఘటన. మహాభారతంలో
ధౌమ్య మహర్షి ఒక ఆయన ఉన్నాడు. ఆ ధౌమ్య మహర్షి యొక్క శిష్యుడు ఉపమన్యుడు. ఈ ధౌమ్య మహర్షి తన శిష్యులకు వేదాధ్యయనం ప్రారంభం చేసే ముందు వాళ్ళని పరీక్షిస్తుంటాడు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ విద్యార్థికి ఎంతవరకు సహనం ఉంది, ఎంతవరకు సేవాభావంతో ఉండగలడు, ఇవన్నీ కూడా పరీక్షించి వాడికి ఆ పరీక్ష అయిన తర్వాత అర్హత యోగ్యత ఉన్నదని ఆయన నిర్ధారించుకుంటే అప్పుడు గురు కటాక్షం లభిస్తుంది. ఆ గురు కటాక్షం అంటే ఎటువంటిదంటే, గురువుగారి దగ్గర చదువుకోకపోయినా ప్రత్యక్షంగా ఆ ఫలితం అంతా వస్తుందిట. అది గురు కటాక్షం. మహాభారతంలో దీనికి సంఘటన ఏం చెప్పారంటే, ఈ ఉపమన్యుడు అనే మహర్షి ఆయన దగ్గర ధౌమ్యుడి దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆయన మొట్టమొదటే చెప్పాడు ధౌమ్య మహర్షి, నాయనా నువ్వు ఆశ్రమంలో ఉన్నటువంటి గోవుల్ని అడవిలో మేపుకు రావాలి, రోజు నీకు ఇదే కార్యక్రమం అని చెప్పారు ఆయన. ఆ మహర్షి యొక్క ఆజ్ఞ శిరసావహిస్తూ రోజు ఉపమన్యుడు గోవులు తీసుకువెళ్ళేవాడు. ఆ రోజు కూడా రోజు తీసుకెళ్ళేవాడు. రోజు ఇతను ఏం చేస్తున్నాడంటే, అడవికి తీసుకువెళ్ళి గోవులు అక్కడ స్వేచ్ఛగా ఆ గడ్డి మేస్తూ ఉంటే ఇతనికి మధ్యాహ్న సమయానికి ఆకలి వేసే సమయంలో ఆ ఆశ్రమ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏదో 1-2-3 ఇళ్లకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగేవాడు. ఆ రోజుల్లో విద్యార్థులు అలా చేసేవాళ్ళు. గృహస్థులు కూడా ఆ శిష్యులు వేదం చదువుకుంటున్నారనే అభిమానంతో వాళ్ళ మీద వాత్సల్యంతో వాళ్ళు వండుకునే పదార్థాలు పెట్టేవాళ్ళు. అలా తీసుకొచ్చి తిన్నాడు. సరే, సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత గోవులను తీసుకొచ్చాడు. గురువుగారు అడిగారు, నాయనా వెళ్ళేటప్పుడు ఎంత పుష్టిగా ఉత్సాహంగా ఉన్నావో వచ్చేటప్పుడు కూడా అంత ఉత్సాహంగా ఉన్నావు, ఏం తిన్నావురా నాయనా అంటే ఆయన చెప్పేట, మహానుభావ ఇవాళ భిక్షకు వెళ్ళానండి, ఆ భిక్షా ఆహారం నేను తీసుకున్నాను అని అంటే అందుకు ఆయన చెప్పాడు, నాకు చెప్పకుండా నా అనుమతి లేకుండా నువ్వు భిక్షాహారం తీసుకోకూడదు, ఆ భిక్షాహారం నాకు సమర్పించేసేయాలి నువ్వు అని చెప్పాడు. సరే పాపం అలాగే మర్నాడు వెళ్ళాడు, ఆ భిక్షాహారం సమర్పించాడు. ఆ ధౌమ్య మహర్షి భిక్షాహారం తీసుకున్నాడు, తనకి ఏం పెట్టలేదు. అడవికి వెళ్ళాడు, ఆకలికి తట్టుకోలేడు కదా చిన్నపిల్లాడు పాపం. అందుకని మొదటిసారి తీసుకొచ్చిన భిక్షాన్ని తను ఇచ్చేశాడు గురువుగారికి. రెండోసారి వెళ్ళి మళ్ళీ ఆ భిక్షాహారం యాచించాడు. వాళ్ళు మళ్ళీ వచ్చాడు కదా అని విసుక్కోకుండా ఏదో ఉన్న దాంట్లో కొంత పెట్టారు ఆహారం, అది తిన్నాడు. మళ్ళీ సాయంకాలం వచ్చాడు. గురువుగారు అడిగారు, ఏమిట్రా నాయన వాడు ఏం చేసావు అంటే, రెండోసారి వెళ్ళాను, మొదటిసారి మీకు ఇచ్చేసాను భిక్షాన్నం, రెండోసారి కూడా వెళ్ళానండి, ఆ రెండోసారి నేను తీసుకొచ్చినటువంటి భిక్షాన్నాన్ని ఇక్కడ సమర్పించాను, మీకు సమర్పిస్తున్నా, నేను ఆహారం ఆకలికి తట్టుకోలేక రెండోసారి భిక్షాహారం తీసుకున్నాను అని చెప్పాడు. అలా కాదు, రెండోసారి నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే ఒక ఇంటికి ఒకసారే వెళ్ళాలి, రెండోసారి వెళితే వాళ్ళని బాధించినట్టు అవుతుంది, ఇక నుంచి నువ్వు ఆ పని చేయకు అంటే తథాస్తు అన్నాడు. అలాగే గురువుగారని వెళ్ళాడు. మర్నాడు ఏం చేస్తాడు, ఆకలైంది. ఆ సమయానికి సరిగ్గా మధ్యాహ్నం అపరాహ్నం దాటిపోయింది, సాయంకాలం 4 ఆ ప్రాంతంలో. ఇంకా ఆకలికి తట్టుకోలేక ఆ దూడ పాలు తాగిన తర్వాత ఆవు పాలు తీసుకున్నాడు, తను ఆరగించాడు. గురువుగారు అడిగాడు, జరిగిన విషయం చెప్పాడు. నా అనుమతి లేకుండా గోక్షీరం భక్షించకూడదు అన్నాడు. ఏం చేస్తాడు, కాదనడానికి లేదు. ఎందుకంటే ఒకసారి గురుకుల వాసంలో అడుగుపెట్టాడంటే గురువుగారు వెళ్ళమనే వరకు వెళ్ళకూడదు, కష్టమైనా నష్టమైనా భరించవలసిందే. అది ఆ రోజుల్లో గురుకుల వాసం.
సరే పాపం మర్నాడు వెళ్ళాడు. ఆహారం లేదు, గోక్షీరం లేదు. సాయంకాలం సమయంలో ఆ దూడలు తల్లుల దగ్గర పాలు తాగుతున్నాయి. ఆ సమయంలో ఆ దూడలు ఆవురావురమంటూ పాలు తాగుతుంటాయి కదండి. ఆ నోటి చివరి భాగాల నుంచి నురుగు వస్తుందిట. అంటే కొంత గబగబా పాలు తాగుతుంటే కొంత భాగం నురుగు రూపంలో బయటకు వస్తుంది. ఏం చేశాడు ఉపమన్యుడు? ఆ నురుగు చేత్తో పట్టుకున్నాడు. కింద పడకుండా ఆ నురుగుని చేత్తో పట్టుకుని భక్షించాడు. క్షుద్బాధ అటువంటిది, ఆకలి బాధ. గురువుగారు అడిగారు సాయంకాలం రాగానే, ఇలా చేశా అన్నాడు. చాలా తప్పు చేశావు అన్నారు గురువుగారు. ఎందుకంటే రోజు అలవాటు పడ్డాయి ఆవులు దూడలు. ఆ దూడలు నీ మీద సానుభూతితో అవి పాలు తాగకుండా, ఎక్కువ తాగకుండా కొద్దిగా పాలు తాగి మిగతా పాలు నీకు నురుగు రూపంలో ఇస్తున్నాయి. వాటికి బాధ కలిగిస్తున్నావు నువ్వు అని చెప్పేటప్పటికి అలాగేనండి గురువుగారు అన్నాడు. మళ్ళీ మర్నాడు వీడు ఆ గోవరక్షణ చేస్తూ అడవులకు వెళ్ళాడు. ఎక్కడ? సర్వతః ప్రతిషిద్ధ ఉపమన్యు, సర్వతః ప్రతిషిద్ధ ఉపమన్యు అని చెప్పారు ఇక్కడ ఆయన. ఆ ఉపమన్యుడిని అన్ని విధాలుగా కూడా నిషేధించాట గురువుగారు. ఏమి తినద్దని చెప్పాడు కదా, మరి ఏం చేస్తాడు ఇంకా? అటువంటి సమయంలో ఆయన ఆ ఉపమన్యుడు సాయంకాలం అయిపోయింది, ఇంకా వాటిని తీసుకెళ్ళాలి. ఆకలికి తట్టుకోలేక అక్కడ అర్క వృక్షం కనిపించింది. అర్క వృక్షం అంటే జిల్లేడు మొక్క. అర్క అంటే సూర్యుడు, సూర్యుడి యొక్క అంశ కలిగినటువంటి మొక్క. అది ఔషధం. అది సద్వినియోగం చేయకపోతే, దుర్వినియోగం చేస్తే కళ్ళు కూడా పోతాయి. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే దానివల్ల ఆ మూలిక వేళ్ళు, జిల్లేడు మొక్క వేళ్ళు ఔషధం. ఏవైనా దుష్టగ్రహ బాధ, పిశాచ బాధ, దృష్టి దోషం ఉన్నవాడికి ఆ జిల్లేడు మొక్కను మంత్రించి చేతికి కడతారు. అప్పుడు ఆ గ్రహ బాధ, దుష్ట బాధ, పిశాచ బాధ పోతుంది. అటువంటి శక్తి ఉంది దానికి. ఆ జిల్లేడాకులు మందంగా ఉంటాయి. ఆకలికి తట్టుకోలేక వీడు ఏం చేశాడు? ఆ జిల్లేడాకులు తిన్నాడు ఉపమన్యుడు. తినేసేటప్పటికి వాటికి ఉన్నటువంటి గాఢమైనటువంటి, తీక్ష్ణమైనటువంటి ఆ ప్రభావం వల్ల కొన్ని క్షణాల్లో అతనికి చూపు పోయింది. కళ్ళు కనపట్టల్లా, ఎటెడుతున్నాడో తెలియదు. ఆవులు దూడలు అలవాటు ప్రకారం ఆశ్రమానికి వచ్చేసాయి. అలా తిరుగుతూ దారి తెలియక ఒక ఎండిపోయిన నీళ్లు లేనటువంటి బావిలో పడిపోయాడు. బాధపడుతున్నాడు. ఎవరు రక్షించేవాళ్ళు? ఇక్కడ గురువుగారు చూశారు, ఆవులు వచ్చాయి, దూడలు వచ్చాయి, శిష్యుడు రాలేదు. అతన్ని పరీక్షించడం కోసం కఠినంగా ప్రవర్తించాడే కానీ ఆయన మనస్సు సున్నితమైనదే. వెంటనే శిష్యులతో చెప్పారట ఆయన, శిష్యాహ క్వాస్తి ఉపమన్యు, శిష్యులారా ఎక్కడున్నాడయ్యా ఉపమన్యుడు అని అంటే, అదేంటండి మీరు చెప్పారు కదా, పంపించారు కదా, వాడు అక్కడే ఉన్నట్టున్నాడు, రాలేదు అని చెప్పారు ఆ శిష్యులు. అయితే వాడు ఎంతవరకు రాలేదంటే వాడికి కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాడిని అన్ని విధాలుగా నేను నిషేధించాను ఆహారం తినకుండా. ఆ కోపంతో పాపం వాడు అక్కడే ఉండిపోయాడు. పదండి మనం వెడదాం, వెతుక్కుంటూ వెడదామని శిష్యులను తీసుకుని ఆయన అడవికి వచ్చాడు. ఆ అడవిలోకి వచ్చి ఎక్కడున్నాడు కనపట్టల్లా. అక్కడి నుంచి భో ఉపమన్యో క్వాసి వత్స అని పిలిచాట. భో ఉపమన్యో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సుమారుగా 8-9 క్రీస్తు శకం 8-9 శతాబ్దాలు అంటే 10-11 శతాబ్దం ప్రారంభం వరకు కూడా సంస్కృతానికి జగజ్జేగీయమైన ఖ్యాతి ఉండేది. విక్రమార్కుడి యొక్క కాలంలో పూర్తిగా రాజభాష, వ్యవహార భాష అంతా సంస్కృతమే. మరి కలియుగంలోనే ఇలా ఉంటే ఆ యుగాల్లో సంస్కృతం మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? అంచా ఋషి ఏమన్నాడు? భో ఉపమన్యో క్వాసి వత్స, నాయనా ఉపమన్యు ఎక్కడున్నావురా బాబు
అని పిలిచాట సంస్కృతంలో. అహంభో అత్రాస్మి కూపే పతితః అన్నాడు శిష్యుడు, గట్టిగా అరిచాడు. అహంభో, ఓ మహానుభావా, అహం అత్ర అస్మి కూపే పతితః, నేను ఈ నూతిలో పడిపోయినానండి అని వాడు అరిచాడు. ఆ ధ్వనిని బట్టి గురువుగారి శిష్యుల్ని వెంట పెట్టుకుని చూశాడు. చూస్తే ఆ అడుగు ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పాట, ఇప్పుడు మనకి అశ్విదేవతల యొక్క విషయం వస్తుంది. ఈ ఉపాఖ్యానం ఇంతకుముందు ఒకసారి సంక్షిప్తంగా చెప్పుకున్నాం. అప్పుడు ఆయన చెప్పాడు, అశ్వినౌస్తుహి ఉపమన్యో ఋగ్భిః మంత్రైః అని చెప్పాడు ఆయన. ఋగ్భిః మంత్రైః, ఋగ్వేదంలో అశ్విని దేవతల మంత్రాలు ఉన్నాయి. ఆ అశ్విని దేవతల మంత్రాలతో వాళ్ళను స్తుతించు, నీకు వాళ్ళు దృష్టిని ప్రసాదిస్తారు అని గురువుగారు చెప్పారు. ఆ గురువుగారు ఉపదేశించిన రుక్కులతో ఆ అశ్విని దేవతలను ప్రార్థించాడు ఉపమన్యుడు. వెంటనే వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ఆ విధంగా దేవతలకు మానవులకు సత్సంబంధాలను పిలవగానే వచ్చేవాళ్ళ దేవతలు ప్రత్యక్షమయ్యారు. వెంటనే వాళ్ళు ఒక అపూపం సృష్టించారు. అపూపం అంటే సంస్కృతంలో అపూపం, తెలుగులో బూరే అంటాం. బూరే. ఆ అపూపాన్ని సృష్టించి వత్స ఉపమన్యో ఏతద్ అపూపం భక్షయా, వత్స ఉపమన్యో ఏతద్ అపూపం భక్షయా అన్నారు. నాయనా ఉపమన్యు, ఈ అపూపాన్ని భక్షించు, అభీప్సితం ప్రాప్సిసి, నువ్వు మనసులో అనుకున్న కోరిక నీకు తీరుతుంది, అంటే చూపు వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఈయనేమన్నాడు, దేవతలారా క్షమించండి, మా గురువు గారికి నివేదించకుండా, ఆయన అనుమతి లేకుండా నేను తీసుకోను అనంటే అప్పుడు వాళ్ళన్నారు, నాయనా మీ గురువు కూడా వాళ్ళ గురువుగారు ఇలాంటి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆయన ఆఖరికి తట్టుకోలేక, బాధ తట్టుకోలేక ఆ గురువు తన గురువు గారికి చెప్పకుండా అపూపం భక్షించాడు. మరి నీకేమిటి నాయనా, మీ గురువుగారు చేశారు కదా అంటే, లేదు క్షమించండి దేవతలారా, ఈ విషయంలో నేను తీసుకోను, స్వీకరించను అని చెప్పాడు. చూపు రాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం గురువుగారి మాట జవదాటను అన్నాడు. అప్పుడు ఆయనవాడు సంతోషించి, నాయనా అపూపం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, నిన్ను పరీక్షించడం కోసం. చూడండి, అడుగడుగునా పరీక్షలు ఆ రోజుల్లో శిష్యులకి. అవేమో 30 మార్కులు 35 మార్కులు వచ్చిన పాస్ మార్క్ కాదు, అది కాదు కృతార్థత. 100% కృతార్థత వాళ్ళది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చక్షుష్మాన్ భవా అన్నారు. చక్షుష్మాన్ భవా అని దీవించారు. నాయనా నీకు చూపు వస్తుంది అనగానే పాపం సంతోషించాడు. నెమ్మదిగా వచ్చేసాడు పైకి. వచ్చేసి గురువుగారికి నమస్కారం చేశాడు. పైగా అశ్విదేవతలు అన్నారు, నాయనా నీకు ఇంకొక వరం ఇస్తున్నాం. మీ గురువుగారు తన గురువుగారికి చెప్పకుండా అపూపం భక్షించడం వల్ల ఆయన యొక్క దంతాలు ఉక్కు దంతాలు, అది మేము వరం ఇచ్చాం ఇంతకుముందు, ఉక్కు దంతాలు. కానీ నువ్వు గురువుగారిని మించిపోయావు, అంచేత హిరణ్మయ దంతో భవా అని చెప్పారు. హిరణ్మయ దంతో భవా, నీ దంతాలు బంగారుమయములు అవుతాయి అని చెప్పారు. అది ఆ విధంగా ఆయన వరం పొందాడు అశ్విని దేవతల వల్ల. తరా గురువుగారు తే వేదా ప్రతిభాస్యంతి, తే వేదా ప్రతిభాస్యంతి వత్స శతాయుష్మాన్ భవ అని దీవించారు. నాయనా నువ్వు చదువుకోకుండానే నీకు వేదాలు వచ్చేస్తాయి, నువ్వు సర్వజ్ఞుడు అవుతావు, ఆయుష్మాన్ భవ అని దీవించారు. ఈ విధంగా మనకి అశ్విని దేవతల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ వ్యాఖ్యానంలో. ఇంకా సూర్యుడు, ఈ సూర్యుడు మనం ఇంతకుముందు చాలాసార్లు సూర్యుడి గురించి చెప్పుకున్నామండి. మిత్రాయ నమః, రవయే నమః, భాస్కరాయ నమః, అహస్కరాయ నమః, తేజోనిధయే నమః, జగతాం చక్షుషే నమః. ఎన్నున్నాయి?
ఆయనకి నామధేయాలు. అటువంటి సూర్యుడు, సూర్య అనే పదానికి నిరుక్తంలో వ్యుత్పత్తి చెప్పారు. నిరుక్తం అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. నిరుక్తం అంటే ఏమిటి? వేదాంగం. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః. వేదంలో 6 భాగాలు ఉంటాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇందులో నిరుక్తం అనే భాగం ఏమిటంటే వేదంలో ఉన్న పదాలకి అర్థం ఏ విధంగా చెప్పాలి, దానికి వ్యుత్పత్తి ఏమిటి, ఉత్పత్తి, వ్యుత్పత్తి, విశేషమైన పుట్టుక, విశేషమైన ఆ పదం యొక్క ఉత్పత్తి ఎలా వచ్చింది, అది చెప్పేది నిరుక్తం. ఈ నిరుక్తంలో సూర్య శబ్దానికి ఏం చెప్పారంటే సరతీతి సూర్య అన్నారు. సరతి ఇది సూర్య, తన కిరణాలతో సర్వత్రా వ్యాపించేవాడు కనుక సూర్యుడు. సరతి ఇది సూర్య. అటువంటి సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష భగవానుడు. జగతాం చక్షుషే అంటారు ఆయన, జగత్తుకు ఆయన నేత్రం. అటువంటి సూర్యభగవానుడు మనకి ఎంతో విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆరోగ్యాన్ని ఆయన నుంచే కదా మనం పొందేది. ఆయన అక్కడే ఉండి మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆయన కొడుకులు అశ్విని దేవతలు అంతటా సంచరిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. నా సత్య ధను. అటువంటి మహానుభావులు ఆ సూర్యభగవానుడు, ఆయనకు సంజ్ఞాదేవి, ఛాయాదేవి ఇద్దరున్నారు భార్యలు. ఈయన హనుమంతుడికి 14 విద్యలు నేర్పాడు. అలాగే తన యొక్క కిరణాలతో జీవులకు ఎటువంటి హాని కలగకుండా వాళ్ళని రక్షిస్తూ ఉంటున్నాడు. చరాచర సృష్టికి కూడా కారకుడవుతున్నాడు ఈయన. అటువంటి సూర్యుడు. అంచేతే గాయత్రి మంత్రంలో విశ్వామిత్రుడు ఈయన గురించి స్తోత్రం చేశాడు. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది విశ్వామిత్రుడు దర్శించిన మంత్రం. గాయత్రి ఛందస్సులో సూర్యుడిని ఆయన వర్ణించాడు, దర్శించాడు. ఇలా ఉన్నాడు సూర్యుడని మనకు చెప్పాడు. ఎలా ఉన్నట్ట సూర్యుడు? ఓం తత్సవితుర్వరేణ్యం. ఆ సవిత, అందరినీ పరిపాలించే ఆ సూర్యభగవానుడు ఆయన వరేణ్యం, శ్రేష్ఠుడు. భర్గో దేవస్య ధీమహి. ఆ తేజస్వంతమైనటువంటి మహానుభావుడు తన తేజస్సుతోనే మనల్ని అందరినీ కూడా జీవింపజేస్తున్నాడని ధీమహి తెలుసుకోవాలి. ధియో యో నః ప్రచోదయాత్. అటువంటి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. ధియో యో నః ప్రచోదయాత్. నహాధియ యహ ప్రచోదయాత్. నహాధియ మన యొక్క బుద్ధి వైభవాన్ని, మన యొక్క బుద్ధిని, ధియ అంటే బుద్ధి, ధీహి ధియౌ ధియ, ఇది శబ్దం సంస్కృతంలో, ధీ శబ్దం. ధీహి ధియౌ ధియ. ధీహి ఏకవచనం, ధియౌ ద్వివచనం, ధియ బహువచనం. ధియో యో నః ప్రచోదయాత్. యహ, ఏ సూర్యభగవానుడైతే, నహ మన యొక్క ధియ బుద్ధిని, బుద్ధి శక్తుల్ని, బుద్ధికి సంబంధించినటువంటి, బుద్ధిలో 3 భాగాలు నేను చెప్పుకున్నాను కదండి. స్మృతి, మతి, బుద్ధి, ప్రజ్ఞ, ప్రాభవం, ప్రతిభ. అంటే ఈ బుద్ధి వైభవాలన్నింటినీ కూడా ప్రచోదయాత్, ఆయన మార్గదర్శనం చేసి మంచి బుద్ధిని ప్రసాదించాలి. ఇది ఎలా ప్రసాదిస్తాడు? యస్మై దేవా ప్రయచ్చంతి, యస్మై దేవా బుద్ధ్యా సంవిభజంతి తం. నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్. యం తు రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంవిభజంతి తం. ఇది ఆ దేవతలు చేసే పని. ఈ వాక్యం చెప్పినవాడు విదురుడు. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి, ఆయనకి కొడుకుల వల్ల మనశ్శాంతి పోతుంది. అటువంటి సమయంలో వాళ్ళు చేసే ఆగడాలు, దుర్మార్గాలు భరించలేక ఒకసారి పాపం చింతాక్రాంతుడైపోయి పిలిచేవాట.
తన తమ్ముడు విదురుడు ధర్మశాస్త్రవేత్త. నాయన, నా మనసు వికలమైపోయింది, ఏదైనా కొన్ని విషయాలు నువ్వు నాకు చెప్పు, నువ్వు మంచి విషయాలు చెప్పడం వల్ల నేను సంతోషిస్తాను, నా మనసు ప్రశాంతత పొందుతుందని చెప్పేటప్పటికీ ఆ విదురుడు ఆ విధంగా మహాభారతంలో అప్పుడప్పుడు ఆయనకు చెప్పినటువంటి ఆయా సందర్భాల్లో చెప్పిన మొత్తం విదురునీతి శ్లోకాలు 700 శ్లోకాలండి. భగవద్గీత 18 అధ్యాయాల్లో కలిపి 701 శ్లోకాలు అయితే, విదురుడు ధృతరాష్ట్రుడు మహారాజుకు చెప్పినటువంటి ఆ నీతి శ్లోకాలన్నీ కలిపితే 700 శ్లోకాలు. అది విదురునీతి. ఆ విదురుడు చెప్పినటువంటి శ్లోకం ఇది. నదేవాదండమాదాయ రక్షంతి పశుపాలవతు, నా దేవాహ దండం ఆదాయ రక్షంతి పశుపాలవత్. పశువుల్ని తోలుతూ పశువులు దారి తప్పితే వాటిని కొడుతూ వాటిని ఒక దారిలో మళ్ళిస్తూ చేస్తుంటాడు పశువుల కాపరి. ఆ విధంగా దేవతలు ఎవరిని దండించక్కర్లా, మార్గంలో పెట్టక్కర్లా, పెట్టి రక్షించక్కర్లా. నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ పశువుల్ని రక్షించేటటువంటి కాపరిలాగా దేవాహ దేవతలు దండమాదాయ ఒక కర్ర తీసుకుని నా రక్షించక్కర్లా. మరి ఎలా మనల్ని రక్షిస్తారు? యస్మై దేవా ప్రయచ్చంతి, యస్మై యంతు దేవా రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంవిభజంతి తం. ఎవరినైతే రక్షించాలనుకుంటారో వాళ్ళ యొక్క బుద్ధిని ప్రేరేపిస్తారట మంచి మార్గంలోకి. ఇక్కడ సూర్యుడు చేసే పని అది కూడా అదే. యంతు రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంవిభజంతి తం. యంతు రక్షితుమిచ్చంతి, ఎవరినైతే తు అంటే అయితే, ఎవరినైతే రక్షితుమిచ్చంతి రక్షించాలని కోరుకుంటారో దేవతలు, బుద్ధ్యా సంవిభజంతి తం, వాడికి మంచి బుద్ధిని ప్రకల్పిస్తారు. మంచి బుద్ధిని ప్రకల్పించి వాడికి మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా, వాడికి ఉపయోగించేటటువంటి సంకల్పాలు వచ్చేటట్టుగా మారుస్తారు. ఆ విధమైనటువంటి బుద్ధి వైభవాన్ని వాళ్ళు కల్పిస్తారు. అప్పుడు వాడు సహజంగా అన్ని మంచి పనులు చేస్తాడు, అభివృద్ధి పొందుతాడు, తన జీవిత లక్ష్యం చేరుకుంటాడు. ఏ పరమాత్మ నుంచి జీవాత్మలు ఈ శరీరంలో ప్రవేశించాయో మళ్ళీ ఈ జీవాత్మలో ఆ పరమాత్మలో లయవడమే జీవిత లక్ష్యం. ఆ జీవిత లక్ష్యాన్ని పొందేటటువంటి బుద్ధి వైభవాన్ని దేవతలు ప్రసాదిస్తున్నారు. సూర్యుడు ఇచ్చేదే కూడా అదే. యంతు రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంవిభజంతి తం. మహాభారతం కానీ, భాగవతం కానీ, అష్టాదశ పురాణాలు కానీ అన్నిటికీ ఆధారం వేదాలే. వేదంలో చెప్పినటువంటి ఈ సూర్య గాయత్రి కారణంగానే ఏం చెప్పుకున్నాం? ధియోయో నః ప్రచోదయాతు, మా బుద్ధిని ప్రేరేపించు స్వామి ఓ సూర్యభగవాన్, మా బుద్ధిని మంచి మార్గం వైపు మళ్లించు, మంచి మార్గంలో ప్రవేశపెట్టు, మా బుద్ధిని ఆ విధంగా ప్రేరేపించు, మేము మంచి పనులు చేస్తాం అని ఆ సూర్యుని ప్రార్థిస్తున్నాం. అది ప్రాతిపదికగా విదురుడు మనకు అక్కడ చెప్పాడు. మహాభారతంలో 4 వేదాల్లో విషయాలన్నీ ఉన్నాయటండి. అందుకని 4 వేదాల్లో చెప్పిన విషయాలు, అందులో చెప్పని విషయాలు కూడా ఊహించి ఆ మహానుభావుడు వేదవ్యాసుడు 1,25,000 శ్లోకాలు కలిగినటువంటి మహాభారతాన్ని మనకు అందించాడండి. అందుకని పంచమ వేద అన్నారు దాన్ని. అది కూడా ఆయనే చెప్పాడు, వేదవ్యాస మహర్షి. పంచమ వేద ఇది ఖ్యాత మహాభారతం. 1,00,000 శ్లోకాలు మహాభారతంలో ఉన్నాయి. మహాభారతం యొక్క పరిశిష్ట గ్రంథం హరివంశం, అందులో 25,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 1,25,000 శ్లోకాలు కలిగినటువంటి బృహద్గ్రంథం. ప్రపంచంలో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అలాంటి గ్రంథం నా భూత నా భవిష్యత్. అటువంటి మహాగ్రంథం మహాభారతం. అంచేత ఇక్కడ విదురుడు చెప్పినటువంటి శ్లోకం దానికి ప్రాతిపదిక సూర్యగాయత్రి. అటువంటి మహానుభావుడు సూర్యుడు. ఇంకా అశ్విని దేవతలు గురించి చెప్పుకున్నామండి. తర్వాత సూర్యభగవానుడు, ఇప్పుడు అగ్నిహోత్రుడిని మళ్ళీ తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఆయన లేనిదే మనకు ఏముంటుందండి? మనకు తేజస్సు ఇచ్చేవాడు ఆయనే. అటువంటి అగ్నిహోత్రుడు. ఈ అగ్నిహోత్రుడు గురించి మనం చెప్పుకోవాలంటే ఈయన ఆగ్నేయ దిక్కుకు అధిపతి. ఈ ఆగ్నేయ దిక్కున ఆయన యొక్క గొప్ప నగరం ఉందిట ఆయనకి. దాన్ని తేజోవతి అంటారు.
తేజోవతి. ఈయన భార్య ఆగ్నాయి, ఆవిడే స్వాహాదేవి. ఆ తేజోవతి ఆయన రాజధాని. ఆ తేజోవతిలో ఉంటూ ఆయన అందరినీ కూడా రక్షిస్తుంటాడు. అటువంటి మహానుభావుడు ఆ అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడు యొక్క మంత్రం ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన అగ్నిహోత్రుడు ప్రకృతిలో ఉంటూ ప్రకృతిని రక్షిస్తూ, ప్రకృతిలో ఎంతవరకు ఉష్ణత ఉండాలో దాన్ని కాపాడుతూ, అలాగే పంచభూతాల్లో ఒకడై, పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు పంచభూతాలు, పృథివీ ఆపస్తేజ వాయు ఆకాశ, ఆ తేజస్సే అగ్ని. అక్కడ ఉంటూ మన శరీరంలో కూడా జఠరాగ్ని రూపంలో ఉంటూ మనకు కావలసిన తేజస్సు అందిస్తూ ఉన్నాడు అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడు యొక్క అనుగ్రహంతోనే ప్రకృతి మనకి ప్రసాదిస్తోంది ఆరోగ్యాన్ని. మన శరీరంలో ఉంటూ మనకి ఆ జఠరాగ్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది. కనుక ఇటువంటి మహానుభావుడు అగ్నిహోత్రుడు. ఆయనకు సహకరించేది స్వాహాదేవి. ఆయన ఉండేది ఆగ్నేయ దిక్కుకు పరిపాలకుడు. ఆయన రాజధాని తేజోవతి. ఈ విధంగా అగ్నిహోత్రుడి యొక్క విశేషాలను ఇక్కడ మేధాతిథి వర్ణించాడు. ఇంకా దీని తర్వాత మనం చెప్పుకునేటువంటి మంత్రం ఇంద్రాణి. దేవతలకు రాజు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు తూర్పు దిక్కుకు పరిపాలకుడు. ఇంద్ర అనేదానికి శ్రేష్టత్వం అని అర్థం, జయించేవాడని కూడా అర్థం. ఇంద్రుడికి మరో పేరు జేత. అటువంటి ఇంద్రుడు దేవతలందరికీ రాజుగా, తూర్పు దిక్కుకు అధిపతిగా అశ్వమేధ 100 అశ్వమేధాలు చేయడం వల్ల అతనికి ఆ పదవి వచ్చింది. అటువంటి మహానుభావుడు. ఆయనకి సహస్రాక్షుడు అని పేరు. ఏమిటి సహస్రాక్షుడు అంటే? ఒక నేత్రం, 2 నేత్రాలు, 3 నేత్రాలు కాదు ఆయనకుంది. అనేక నేత్ర. సహస్ర అంటే కేవలం 1000 కాదండి, పరిమితం కాదు ఇక్కడ. సహస్ర నేత్రాలు. 1, 2 నేత్రాలు ఉన్నవాళ్ళు అంతా ఎలా పరిశీలిస్తుంటారో ఆయనకి ఒళ్ళంతా కళ్ళే. అంత జాగ్రత్తగా ప్రపంచాన్ని ఆయన పరిశీలిస్తుంటాడు. ఎక్కడ ఏ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది, సుకర్మ కానీ, కుకర్మ కానీ, వికర్మ కానీ, దుష్కర్మ కానీ, ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రత్యక్షంగా ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. వాళ్లకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తుంటాడు. యజ్ఞయాగాలు చేసిన వాళ్ళకి ఆ హవిస్సును తీసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంటాడు, సువృష్టి కలిగిస్తుంటాడు. అటువంటి మహానుభావుడు ఆయన ఇంద్రుడు. ఆ ఇంద్రుడు అమరావతి ఆయన రాజధాని. దేవలోకంలో అమరావతి, భూలోకంలో అమరావతి కాదు. ఆయనకి నందనవనం అనే పెద్ద ఉద్యానవనం ఉంది. ఆయన యొక్క వాహనం ఐరావతం, తెల్లటి ఏనుగు. ఐరావతం క్షీరాబ్ధిలో వచ్చింది. ఆయన భార్య శచీదేవి ఇంద్రాణి అంటారు. ఆ ఇంద్రాణి గురించి ఈ మంత్రంలో చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ ఈ ఇంద్రాణి దేవి గురించి మనం తదుపరి విభాగంలో చెప్పుకుందాం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ దేవతలను అందరినీ మనం స్తోత్రం చేయడం వల్ల ఏమిటి మనకు లాభం? భారతీయ సంస్కృతి వైభవం అదే. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అని లేవగానే మనం ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలను దర్శించుకుంటున్నాం. చేతులు ఒకసారి రుద్దుకుని. మనకి ఈ చేతుల్లో చేతి చివరి భాగాల్లో నాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఒకసారి ప్రబుద్ధం చేసుకోవాలి. లేవగానే రాత్రంతా సుప్తావస్థితిలో ఉంటాయి. వాటిని ప్రబుద్ధం చేసుకుని మనం ఆ భగవంతుడిని చేర్చాలి. ఆ భగవంతుడి వైపు మనసును చేర్చాలి. ఇదంతా కూడా భగవాన్ బాబావారు బాల వికాస్ అనే పేరుతో పిల్లలందరికీ చెప్పేవారు, పిల్లలందరికీ నేర్పించేవారట ఆయన. ఇప్పుడు దాదాపు సత్యసాయి సేవా సమితి, సేవా సంస్థలు ఎక్కడున్నా కూడా అన్నిట్లో కూడా బాల వికాస్ విద్యార్థులకు మొట్టమొదటి చెప్పే శ్లోకం ఇదే. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. అలాగే సాయంకాలప్పుడు దీపం వెలిగించగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, దినాంతే కరదర్శనం. సాయంకాలం ఆ జ్యోతి, ఆ దీపం వెలగగానే ఒకసారి
నమస్కారం చేసి దీపలక్ష్మి నమోస్తుతే అని కళ్ళు ఒకసారి తుడుచుకుని అలా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ రుక్కులు ఈ అధ్యాయంలో ఈ విభాగంలో పూర్తి చేస్తున్నాం. తర్వాత విభాగంలో మిగతా రుక్కులు కూడా పూర్తి చేసుకుందాం. ఇప్పుడు 3 సార్లు ప్రణవపూర్వకంగా ఓంకారం చేసి స్వస్తి చెప్పుకుందాం. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. स्वस्ति.